వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిదారులకు మరోసారి ఊరట కల్పించే నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఆస్తి ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీతో చెల్లింపు గడువును ఏప్రిల్ 30, 2025 వరకు అయితే పొడిగించింది. ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 66 తేదీ అదేవిధంగా 10/4/2025న ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గతంలో మార్చి 31, 2025 వరకు ఇచ్చిన గడువును ఇప్పుడు ఒక నెల పాటు అయితే పొడిగించడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం చాలా బాగుందని ప్రజలైతే అంటున్నారు. దీనికి బలమైన కారణం అయితే ఉంది. మార్చి 31 లోపు చాలామంది ఆస్తి పన్ను బకాయిలను అయితే చెల్లించలేకపోయారు. వడ్డీ రాయితీ ఉన్న ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో మార్చి 31 లోపు వారు చెల్లించాల్సిన ఇతర రకరకాల బకాయిలు పెండింగ్ అయితే ఉండిపోవడంతో వారు వాటిని క్లియర్ చేసుకోవడంపై ఫోకస్ అయితే పెట్టారు. ఈ క్రమంలో ఆస్తి పన్ను బకాయిలు ఉండిపోయాయి. వడ్డీ రాయితీతో చెల్లిద్దాం అనుకునే లోపే గడువు అయితే అయిపోయింది. అలాంటి వారికి ఇప్పుడు మరో ఛాన్స్ అయితే ఇవ్వడం మంచి విషయమని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పథకం కింద ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి ఏకమొత్తంగా చెల్లించే వారికి వడ్డీపై 50% రాయితీ అయితే లభిస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు అయితే కోరుతుంది. ఇక నిర్ణయం ద్వారా ప్రజలు తమ బకాయిలను అయితే సులభంగా చెల్లించి ఆర్థిక భారాన్ని అయితే తగ్గించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ఈ యొక్క రాయితీ పథకం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి యజమానులకు ఉపయోగపడుతున్నది. ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపు సౌకర్యాలను కూడా కల్పించారు. తద్వారా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో చెల్లించవచ్చు అయితే లేదా రెవెన్యూ ఆఫీసుకు వెళ్ళి చెల్లించవచ్చు. ఇక ఏపీలో ఎక్కువ మంది ఆఫీసులకు వెళ్ళి చెల్లిస్తున్నారు. ఎందుకంటే చెల్లించేటప్పుడు వారికి కొన్ని డౌట్లు అయితే ఉంటున్నాయి. వాటిని ప్రభుత్వ ఉద్యోగులను అడిగి క్లారిటీ అయితే తెచ్చుకుంటున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోవాలని, గడువు ముగిసేలోపు బకాయిలను అయితే సెటిల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వీటిలో కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఎంత వడ్డీ రాయితీ రాగలదు? ఒక ఆస్తి విలువ 50 లక్షలుగా ఉంటే దానిపై వార్షిక ఆస్తి పన్ను అనేది సుమారు 1% వరకు ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో సాధారణ రేటు ఆధారంగా చెప్తున్నాం అనుకుంటే కనుక సంవత్సరానికి 50,000 రూపాయల పన్ను అయితే చెల్లించాలి. ఒకవేళ ఈ యొక్క పన్ను 6 నెలలు ఆలస్యం అయితే కనుక సాధారణంగా 1% నెలవారీ వడ్డీ లేదా సంవత్సరానికి 12% ఆధారంగా 6 నెలలకు 3,000 రూపాయల వడ్డీ అనేది పడుతుంది. ఇది మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఈ యొక్క పథకం కింద 50% వడ్డీ రాయితీ అయితే లభిస్తుంది కాబట్టి చెల్లించాల్సిన వడ్డీ అనేది 1,500 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే మొత్తం బకాయిలు 50,000 రూపాయల పన్ను ప్లస్ 1,500 రూపాయల వడ్డీ 51,500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటితో 10 నెలలు అయితే పూర్తయింది. అయితే గత ఏడాది జూన్లో కొత్త ప్రభుత్వ పాలన వచ్చాక ఆస్తి పన్ను చెల్లింపుల సర్వర్లు అయితే సరిగ్గా పనిచేయలేదు. దీంతో చెల్లింపులు చేయడం అయితే కుదరలేదు. అయితే ఈ యొక్క సమస్యను 2 నెలల్లో సరిచేశారు. ఆ తర్వాత చెల్లింపులు ప్రారంభమయ్యాయి. అప్పుడు ఎలాంటి వడ్డీలు లేకుండా ఆస్తి పన్నును అయితే ప్రభుత్వం వసూలు చేసింది. అయితే సర్వర్లు సమస్య తీరిన తర్వాత చాలామంది ఆస్తి పన్ను అయితే చెల్లించలేదు. దీంతో ఇప్పుడు వడ్డీ పడే పరిస్థితి అయితే వచ్చింది. కానీ గడువు అయితే పెంచి ఏప్రిల్ చివరి వరకు రాయితీ ఇస్తుండడంతో పాజిటివ్ అంశంపై అయితే దీన్ని సద్వినియోగం చేసుకుంటే వడ్డీ భారం నుంచి అయితే తప్పించుకోవచ్చు. ఇది మీరు గమనించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న అప్డేట్స్ వచ్చినా మీకు తెలియజేస్తూ వస్తున్నాం కాబట్టి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.